ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీష్ రావు విచారణ కొనసాగుతోంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లోకి కేవలం హరీష్ రావుని మాత్రమే అనుమతించారు. ఆయనతో పాటు లాయర్ వెళ్లేందుకు అధికారులు పర్మిషన్ ఇవ్వలేదు. డీఎస్పీ స్థాయి అధికారి వెంకటగిరి నేతృత్వంలోని 5 అధికారుల బృందం హరీష్ రావును విచారిస్తోంది. ఎంక్వైరీ నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. సిట్ నోటీసుల నేపథ్యంలో ఈ రోజు ఉదయం న్యాయవాదులతో భేటీ అయ్యారు హరీష్ రావు. అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి తెలంగాణ భవన్ కి వెళ్లారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు హరీష్ రావు. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు అందరినీ పలు దఫాలుగా విచారించారు సిట్ అధికారులు. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 11 సార్లు ఎంక్వైరీ చేశారు. ఈ సందర్భంగా హరీష్ రావు పర్సనల్ ఫోన్ కూడా ట్యాప్ అయిందని ప్రభాకర్ రావు, భుజంగరావు, ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అంశంపై కూడా ఈ రోజు విచారించే అవకాశం ఉంది. ఇక ఈ రోజు విచారణతో సిట్ కనుక సంతృప్తి చెందకపోతే మరోసారి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు విచారణలో ఉన్నారు. ప్రస్తుతం ఆఫీస్ లోపల జూబ్లీహిల్స్ పిఎస్ లోపలే ఆయన ఉన్నారు. ఎంక్వైరీ కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్ పిఎస్ దగ్గర నుంచి జాయిన్ అవుతున్నారు మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ లైవ్లో ఉన్నారు. సాయి కిరణ్, చెప్పండి, రకరకాల అంశాలు దీనికి సంబంధించి తెర మీదకు వస్తున్నాయి. బీఆర్ఎస్ ఏమో ఇది ఖచ్చితంగా పొలిటికల్లీ మోటివేటెడ్ అండ్ డైవర్షన్లో భాగంగా చేస్తున్న కేసు అంటుంటే, ఖచ్చితంగా చట్టం ఉల్లంఘన జరిగింది, ఇంటెలిజెన్స్ ఎక్విప్మెంట్ని దీని అంతటినీ పక్కదారి పట్టించారని ప్రభుత్వం అంటోంది. ఏం జరుగుతోంది? హరీష్ రావు ఎంక్వైరీ అనేది ఈ కేసులో ఎంతవరకు కీలకం అంటే ఏం చెప్తారు? తెలంగాణ రాజకీయాల్లో ఫోన్ ట్యాపింగ్ కేసు అనేటువంటిది ఏదైతే గడిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా చూస్తున్నాము. 2023 డిసెంబర్లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 2024 మార్చిలో ఈ కేసు ఫైల్ అయింది. ఏదైతే పంజాగుట్టలో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్ఐబి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో అక్కడ ఆ కేంద్రంగా కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేటువంటిది మొదట పంజాగుట్టలో కేసు నమోదైంది. అప్పుడు ఎస్ఐబి మాజీ డీఎస్పీగా ఉన్నటువంటి ప్రణీత్ రావును మొదట అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ఆఫీసర్స్ అందరినీ, భుజంగరావు, తిరుపతి అన్న, రాధాకిషన్ రావు, ఇట్లా అందరినీ కూడా అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు ఫారిన్లో ఉంటే అతన్ని కూడా కస్టోడియల్ విచారణ చేస్తామని చెప్పి సుప్రీంకోర్టు అనుమతితో ఇదే జూబ్లీహిల్స్ పిఎస్ కేంద్రంగా సిట్ ఏర్పాటు చేశారు. సో అక్కడ ఆయనను కూడా విచారించారు. సో మొత్తంగా అటు బ్యూరోక్రసీ అధికారులందరినీ కూడా విచారించారు. పొలిటికల్గా కూడా ఏదైతే ఎమ్మెల్యేలను, అప్పుడు బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీ నవీన్ రావు లాంటి వాళ్ళను, ఇట్లాంటి వాళ్ళని విచారించారు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం కేసీఆర్ ఫ్యామిలీ నుండి బీఆర్ఎస్లో అగ్రనేతగా ఉన్నటువంటి హరీష్ రావును నోటీస్ ఇచ్చి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పుడు పిలవడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఫోన్ ట్యాపింగ్ కేసుతో బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసింది. ఇది ఒక పొలిటికల్ వెండెట్టా అనేటువంటిది ఇటు బీఆర్ఎస్ వర్గం ఆరోపిస్తుంది. సో ఇది కేవలం ఒక ఫోన్ ట్యాపింగ్ కేసును బూచిగా చూపిస్తూ మా కార్యకర్తలను, నాయకులను ఇబ్బంది పెట్టడానికే ప్రతి ఎన్నిక, రాష్ట్రంలో ఏ ఎన్నిక వచ్చినా కూడా ఏదో ఒక కేసులో విచారణ పేరుతో పిలవడం, ఇబ్బందులు పెట్టడమే భాగంగా మారింది ఈ ప్రభుత్వానికి అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి ఆరోపణ. అయితే ఇక్కడ ఇప్పటికే ఈ కేసులో 600 మంది స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. కొంత 5-6 మంది ఆఫీసర్స్ను కూడా అరెస్ట్ చేశారు. వాళ్ళు బెయిల్ పైన బయట ఉన్నారు.